క్యాపిటల్ యొక్క ప్రైస్ బ్రాండ్ మరియు ఇష్యూ సైజ్‌ని మనం చూసినట్టయితే ఫేస్ వాల్యూ 10 గాను, ఇష్యూ ప్రైస్ బ్రాండ్ వచ్చేసరికి రూ. 310 నుంచి రూ. 326 వరకు కోట్ చేయడం అనేది జరిగింది. లాట్ సైజ్ 46 అన్నట్టు. అంటే మనకి ప్రైస్ బ్రాండ్‌లో హైయెస్ట్ ప్రైస్ 326ని 46తో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్‌లీగా రూ. 15,000 ఒక లాట్‌కి మనం ఇన్వెస్ట్ చేయడానికి ఫండింగ్ అనేది కావాల్సొస్తుంది. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసరికి 47,58,24,208 షేర్స్ గాను, ఫ్రెష్ ఇష్యూ ద్వారా 21 crores, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 26,58,24,208 షేర్స్ ని వీళ్ళు కోట్ చేయడం జరుగుతుంది. ఇది టాటా క్యాపిటల్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వబోతుంది అన్నమాట. టాటా క్యాపిటల్ షేర్స్ ని కేటాయించిన విధానంలో చూసినట్టయితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అవి ఈ కోటాలోకి వస్తాయి. వీళ్ళకి 49.87%, 23,73,00,000 షేర్స్ ని వీళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే హై నెట్వర్త్ కలిగిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 14.96 అంటే అప్రాక్సిమేట్లీగా 7,11,00,000 షేర్స్ ని వీళ్ళకి కేటాయించడం జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే సాధారణ వ్యక్తులకి ఇప్పుడు ఎవరైనా సరే ఇందులోకి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 34.91% అప్రాక్సిమేట్లీగా 16,61,00,000 షేర్స్ ని వీళ్ళకి కేటాయించడం జరిగింది. ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేసరికి కేవలం 0.25%, 12,00,000 షేర్స్ నే కేటాయించడం అనేది జరిగింది అన్నట్టు. టాటా క్యాపిటల్ ఐపీఓ డీటెయిల్స్ ని మనం చూసినట్టయితే ఈ ఐపీఓ October 6th రోజు ఓపెన్ అయ్యి October 8th రోజు క్లోజ్ అవుతుంది. ఈ 3 days కూడా మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనం ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన ఐపీఓ మనకు అలాట్మెంట్ అయిందా లేదనేది October 9th రోజు మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసిన ఐపీఓ మనకి అలర్ట్ అవ్వనప్పుడు రిఫండ్స్ అనేవి October 10th రోజు మనం ఏ అకౌంట్ నుంచి అయితే అప్లై చేసామో అదే బ్యాంక్ అకౌంట్ కి తిరిగి రిఫండ్స్ అనేది ప్రాసెస్ చేస్తారు. షేర్స్ అనేవి 10th రోజు అలర్ట్ అయిన వాళ్ళకి డిమాట్ అకౌంట్ లోకి క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్ లోకి October 13th రోజు లిస్ట్ అవుతుంది అన్నట్టు. టాటా క్యాపిటల్ యొక్క బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ ని మనం చూసినట్టయితే కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, యాక్సిస్ క్యాపిటల్, బిఎన్పి పారిబాస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, సిటీ బ్యాంక్, ఎస్బీఐ క్యాప్స్, హెచ్ఎస్బిసి, జేపీ మార్గం అండ్ ఐఎఫ్ఎల్ క్యాపిటల్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ గా వ్యవహరిస్తున్నారు. బుక్ రన్నింగ్ మేనేజర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ లిస్ట్ అయినప్పుడు స్టార్టింగ్ నుంచి ఐపీఓ సక్సెస్ఫుల్ అయినంత వరకు ఈ బుక్ రన్నింగ్ మేనేజర్స్ కీలక పాత్ర వహిస్తారు. వీళ్ళు కీ పాయింట్స్ చూసినట్టయితే డ్రాఫ్ట్ ప్రాసెస్ కానీ, ప్రైస్ బ్రాండ్ నిర్ణయించడం కానీ, బిడ్డింగ్ ప్రాసెస్ నిర్వహించడం కానీ, కట్ ఆఫ్ ప్రైస్ కానీ, అలాట్మెంట్ అండ్ లిస్టింగ్ కోఆర్డినేషన్ కీలక పాత్ర వహిస్తారు అన్నట్టు. టాటా క్యాపిటల్ లో ఎంప్లాయీస్ వచ్చేసరికి 28,813 ఎంప్లాయీస్, బ్రాంచెస్ వచ్చేసరికి 1,516 బ్రాంచెస్ ఉన్నాయి. టాటా క్యాపిటల్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసరికి 2007 లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. టాటా గ్రూప్ ఆల్మోస్ట్ ముంబైలో ఉంటాయి. కస్టమర్స్ కౌంట్ వచ్చేసరికి 7.3 మిలియన్స్ కస్టమర్స్ కౌంట్ టాటా క్యాపిటల్ లో ఉంది. టాటా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా రాజీవ్ సగర్వాల్ గారు 2018 నుండి ప్రస్తుత కాలం వరకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రాజీవ్ సగర్వాల్ గారు బీటెక్ మెకానికల్ ఇంజనీర్ ఐఐటి ఢిల్లీలో పూర్తి చేశారు. పీజీడీఎం ఐఐఎం లక్నోలో పూర్తి చేయడం జరిగింది. రాజీవ్ సబర్వాల్ గారు ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్ గా 32 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐసిసి బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. పార్ట్నర్ ట్రూ నెట్వర్క్ వర్క్ లో మేనేజర్ ఎల్ఎల్పీగా చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సిక్యో క్యాపిటల్ లిమిటెడ్ లో వర్క్ చేశారు. ఐసిఐసి హోమ్ లోన్స్ ఫైనాన్స్ లో చైర్మన్ గా వర్క్ చేశారు. బోర్డ్ ఆఫ్ మెంబర్ గా ఐసిఐసి ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో వర్క్ చేయడం అనేది జరిగింది. లిస్ట్ ఆఫ్ లెండింగ్ ప్రొడక్ట్ కేటగిరీస్కి వచ్చేసరికి టాటా క్యాపిటల్ ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేస్తుందంటే కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్, గ్రీన్ ఫైనాన్సింగ్, కార్పొరేట్ లెండింగ్, సప్లై చైన్ ఫైనాన్స్, హౌసింగ్ లోన్స్, ఈక్విప్మెంట్ ఫైనాన్స్, లోన్ అగ్నెస్ట్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ బిజినెస్, సెక్యూరిటీస్ ఎంఎస్ఎంఈ లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీస్, ఎస్ఎంఈ లోన్స్, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, కమర్షియల్ వెహికల్ లోన్స్, న్యూ అండ్ యూజ్డ్ కార్ లోన్స్, టూ వీలర్ అండ్ త్రీ వీలర్ అండ్ ట్రాక్టర్ లోన్స్ ద్వారా మరియు పర్సనల్ లోన్స్, మైక్రో ఫైనాన్స్ అండ్ కన్స్యూమర్ లోన్స్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. టాటా క్యాపిటల్ లిస్ట్ ఆఫ్ నాన్ లెండింగ్ ప్రొడక్ట్ కేటగిరీకి వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, క్రెడిట్ కార్డ్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ
ద్వారా నాన్ లెండింగ్ ప్రొడక్ట్స్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. టాటా క్యాపిటల్ యొక్క బ్యాలెన్స్ షీట్‌ని గాని మనం చూసినట్టయితే, ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలా? లేదా? అనేది మనకి ఒక అవగాహన అనేది వస్తుందన్నట్టు. టాటా క్యాపిటల్ యొక్క బ్యాలెన్స్ షీటు సెబీకి ఫైల్ చేసింది మనం ఒకసారి చూసినట్టయితే ఈ రకంగా ఉంది. చిన్న డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇందులో డిస్బస్ డిస్బర్స్మెంట్స్కి వచ్చేసరికి లాస్ట్ 3 ఇయర్స్ డిస్బర్స్మెంట్స్ అనేది వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. 2023 వచ్చేసరికి 74,000 క్రోర్స్ డిస్బర్స్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా 2024 వచ్చేసరికి 1,04,000 క్రోర్స్ డిస్బర్స్మెంట్ ఇచ్చారు. 2025 వచ్చేసరికి 1,42,000 క్రోర్స్ డిస్బర్స్మెంట్ ఇచ్చారు. 2025 జూన్ 30 వచ్చేసరికి 34,700 క్రోర్స్ డిస్బర్స్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఇక్కడ మిలియన్స్లో ఇచ్చారు. నేను దీన్ని క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను అన్నట్టు. డిస్బర్స్మెంట్ వైఓఎం అంటే ఇయర్ ఓవర్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఈ పర్సంటేజ్ పెరగడం వల్ల కంపెనీకి ఇంట్రెస్ట్ అనేది డిస్బర్స్మెంట్ ఇచ్చిన లోన్స్లో ఇంట్రెస్ట్ అనేది రావడం వల్ల గ్రోత్తో పాటు ఇన్కమ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ 39% 23లో ఉంది, 24లో 40, 2025లో 35, జూన్ 30 2025 వచ్చేసరికి 12.7. అంటే ప్రతి ఇయర్ కూడా వైఓఎం అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి ఇది మంచి విషయమే చెప్పుకోవచ్చు అన్నట్టు. టోటల్ గ్రాస్ లోన్స్ అన్నట్టు అంటే టోటల్ గ్రాస్ లోన్స్ ఇంతవరకు మార్కెట్లో ఎన్పిఏ కావచ్చు, వీళ్ళు లోన్స్ రూపంలో ఫండింగ్ కావచ్చు, ఇచ్చిన లోన్స్ చూసుకున్నట్టయితే 2023లో 1,20,000 క్రోర్స్, అదేవిధంగా 2024లో 1,61,000 క్రోర్స్, 2025లో 2,26,000 క్రోర్స్, 2025 జూన్ 30 వచ్చేసరికి 2,33,000 క్రోర్స్ లోన్స్ వీళ్ళు మార్కెట్లో ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు. రిటైల్ ఫైనాన్స్ అంటే మనకి పర్సనల్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిటైల్ ఫైనాన్స్కి వస్తాయి. 2023లో వీళ్ళు 68,000 క్రోర్స్ రిటైల్ లోన్స్ ఇచ్చారు. 2024లో 95,000 క్రోర్స్ రిటైల్ లోన్స్ ఇచ్చారు. 2025లో 1,41,000 క్రోర్స్ రిటైల్ లోన్స్ ఇస్తూ జూన్ 30 2025 వచ్చేసరికి 1,43,000 క్రోర్స్ రిటైల్ లోన్స్ అనేది వీళ్ళు ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఎస్ఎంఈ లోన్స్ అంటే చిన్న చిన్న లోన్స్, చిన్న షాప్స్ కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి చిన్న చిన్న లోన్స్ని చూసుకున్నట్టయితే 2023లో వీళ్ళు 39,000 క్రోర్స్ని ఇస్తూ 2024లో 46,000 క్రోర్స్ని ఇచ్చారు. 2025 వచ్చేసరికి 59,000 క్రోర్స్ని ఇచ్చారు. 2025 జూన్ 30 వచ్చేసరికి 61,000 క్రోర్స్ ఎస్ఎంఈ చిన్న చిన్న లోన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కార్పొరేట్ లోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కార్పొరేట్ కంపెనీలకి 50 క్రోర్స్ నుంచి 500 క్రోర్స్ వరకు ఇచ్చే లోన్స్ని కార్పొరేట్ ఫైనాన్స్గా మనం ఇందులో చూడొచ్చు. దీనికి వచ్చేసరికి 2023లో వీళ్ళు 12,000 క్రోర్స్ ఫండింగ్ అనేది ఇచ్చారు. 2024లో 19,000 క్రోర్స్ ఫండింగ్ ఇచ్చారు. 2025లో 25,000 క్రోర్స్ ఫండింగ్ ఇచ్చారు. 2025 జూన్ 30 వచ్చేసరికి 29,000 క్రోర్స్ ఫండింగ్ ఇచ్చారు. టోటల్ గ్రాస్ లోన్స్ వైఓఎం వచ్చేసరికి ప్రతి ఇయర్ కూడా పెరుగుతుంది. 28% 2023లో ఉంది, 2024లో 34 ఉంది, 2025లో 40% ఉంది. కాబట్టి వైఓఎం అంటే ఇయర్ ఓవర్ ఇయర్ వచ్చేసరికి గ్రోత్ అనేది పెరుగుతుంది కాబట్టి కంపెనీకి మంచి విషయంగా. బ్యాలెన్స్ షీట్లో సెక్యూరిటీ గ్రాస్ లోన్స్ మనం చూసినట్టయితే 80% సెక్యూరిటీ లోన్స్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. 2024లో 77%, 2025లో 79%, 2024లో 75, 2025 జూన్ 30 వచ్చేసరికి 80% సెక్యూర్డ్ లోన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎన్పిఏ అనేది చాలా తక్కువగా హ్యాండిల్ చేయడానికి ఈ సెక్యూర్డ్ లోన్స్ అనేవి చాలా యూజ్ అవుతుంటాయి. కాబట్టి ఎన్పిఏ అనేది మంచిగా హ్యాండిల్ చేయడానికి ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్గా చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు, ఫినాన్షియల్ కాస్ట్ కావచ్చు, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు, ఫీ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క బ్యాలెన్స్ షీట్లో చెక్ చేయండి. దీంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ కంపెనీకి లాస్ట్ 3 ఇయర్స్ని మనం చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 2023లో 3,000 క్రోర్సు, 2024లో 3,100 క్రోర్సు, 2025లో 3,600 క్రోర్సు,
2025 జూన్ 30 వచ్చేసరికి 900 క్రోర్స్ని ప్రాఫిట్ని జనరేట్ చేసింది. ప్రతి ఇయర్ కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వైఓఐ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది కూడా కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్గా చెప్పొచ్చు. ఐపీఓకి అప్లై చేయడానికి కూడా ఇది కూడా ప్లస్ కీ పాయింట్గా పాజిటివ్ కీ పాయింట్గా చెప్పొచ్చు అన్నట్టు. సో ఈ రకంగా మనం ఏదైనా ఒక ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని యొక్క బ్యాలెన్స్ షీట్ని 1-2 సార్లు క్షుణ్ణంగా చదివి అబ్జర్వ్ చేసుకొని అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క ఐపీఓకి సంబంధించి టాటా క్యాపిటల్ ఐపీఓకి సంబంధించి బ్యాలెన్స్ షీట్లో ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉంది. బట్ గ్రే మార్కెట్లో 4-5 మంత్స్ బ్యాక్ గ్రే మార్కెట్లో 1200 ఉండే షేరు 900కి వచ్చింది. 900 ఉండే షేరు 700కి వచ్చింది. 700 ఉండే షేరు డైరెక్ట్గా వీళ్ళు 325 రూపీస్కి కోచ్ చేయడం అనేది జరిగింది. 50% షేరు కొలాప్స్ అయింది అన్నట్టు గ్రే మార్కెట్లో. సో ఇటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఐపీఓ మండే 6th నుంచి 8th వరకు అక్టోబర్ ఈ 3 days ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు ఐపీఓ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ అవుతుంది కాబట్టి లాస్ట్ రోజు ఏదైతే చివరి రోజు సబ్స్క్రిప్షన్ చేయడానికి చివరి రోజు ఉందో అదే రోజు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఐపీఓకి అప్లై చేయడం వల్ల మంచి రిటర్న్స్ అనేవి రావచ్చు. అదేవిధంగా ఓవర్ సబ్స్క్రిప్షన్ కాని ఎడల ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ అయితే ఓన్లీ 9% నుంచి 10% చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక లాట్కి వచ్చేసరికి 1000 నుంచి 1500 రూపీస్ వరకు చూపిస్తుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఐపీఓకి మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నట్టు. సో 1-2 సార్లు మీరు చూసి 3rd డే రోజు ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు మాత్రమే మీరు ఈ ఐపీఓకి అప్లై చేయడం వల్ల మంచి రిటర్న్స్ అనేవి సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కానీ మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సపోర్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.